ఏమంటే ఒక వీడియో చూపిస్తాను, కాసేపు కామెడీగా నవ్వుకోండి. రండి, మా రోజా గారిది ఒక వీడియో ఉంది. ఆ వీడియో కూడా మీరు అందరూ చూసి తీరాల్సిందే. అసలు ఈ భారతదేశంలోనే ఇంత పెర్ఫార్మెన్స్, ఇంత టాలెంట్ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులకి ఏ రాష్ట్రంలో లేరండి. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటే ఎమ్మెల్యేలు ఎక్కడ కనపడరు మనకి. ఈ దేశంలో ప్రపంచంలోనే కనపడరు. ఆ అదృష్టం మన రాష్ట్రానికే దక్కింది. బాబు అట్లే అట్లే అమ్మాడు కెమెరా కట్టొచ్చేస్తాడండి. అండి, ఇప్పటిదాకా ఎవరన్నా రాజేష్ గారు మీకు నచ్చిన ఒక ఫిమేల్ యాక్టర్ పేరు చెప్పండి అంటే నేను అనసూయ గారి పేరు చెప్పేవాడిని అండి. అనసూయ గారి ఫ్యాన్ నేను. కానీ ఈ రోజు నుంచి నేను మా రోజా గారి ఫ్యాన్ అయ్యానండి. అసలు ఆవిడలో ఆ డ్యాన్స్లో ఉన్న గ్రేస్ కానీ, ఆ స్టెప్పులు వేసే విధానం కానీ, జస్ట్ 2 స్టెప్పులు వేసి వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ పాట అంతా కూడా కమిట్మెంట్తో వేసిన విధానం అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాం సార్. నిజంగా అంటే ఓ రాజకీయంగా పార్టీగా చూస్తే ఆవిడని మేము విమర్శించవచ్చు విధానాలని. కానీ ఆవిడ ఒక మంత్రి అయినా ఆవిడకి మరి సరైన బాధ్యతలు ఇవ్వకపోతే మరి ఆవిడ ఏం చేయాలి? ఏదోటి అలాంటి యాక్టివిటీస్లో పాల్గొనాలి. కానీ డ్యాన్స్కి మాత్రం ఫిదా అయిపోయామండి మేడం గారు. మేము మంత్రి గారు, మీలా ఇంత బాగా ఇంత టాలెంట్ ఉన్న మంత్రి గారు ఈ రాష్ట్రానికి దొరకటం చాలా ఆనందపడుతున్నాం. అర్జెంటుగా రోజా గారు అభిమాన సంఘం కూడా ఒకటి స్థాపించి ఆ సంఘానికి నేనే ప్రెసిడెంట్గా ఉండాలని అనుకుంటున్నానండి. మీరు అందరూ ఏమంటారు సార్? ఓకేనండి? ఓకే అయితే చప్పట్లు కొట్టి మీ అభిప్రాయం నాకు తెలియజేయండి సార్. చాలా సూపర్ అండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. ఈయన వైకాపా ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైజాగ్ ఎంపీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారండి వైసీపీలో. కాళ్ళు ఇలా క్రాస్ చేస్తున్నాడు ఏంటి అమ్మాయిలాగా భరత్ గారు? అది ఆ క్యాట్వాక్ లేడీస్, అది ఇలా ఒక కాలు ఇలా వేసి ఇలా క్రాస్ చేసుకొని నడుస్తారు లేడీస్. మగోడు అంటే స్ట్రైట్గా నడాలండి, సింహంలా నడాలి. ఇదేంటిది క్రాస్ చేసుకుంటూ అమ్మాయిలా నడుతున్నారు ఏంటి? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తున్నారా? ఎక్కడ? పార్లమెంట్ దగ్గర. మళ్ళీ అక్కడెక్కడ కాదు, పార్లమెంట్ భవనం ముందు ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసుకుంటున్నారు ఒక ఎంపీ గారు. ఇంకొక ఎంపీ గారేమో రికార్డింగ్ స్టేజ్ మీదకి ఎక్కేసి వాడి స్టైలే వేరు, మంచి మంచి స్టెప్పులు వేస్తున్నాడు. ఇంకొక ఆయన మంత్రి గారు, ఈయన పెర్ఫార్మెన్స్ కూడా మామూలుగా ఉండదు. భరత్ గారు మ్యాన్లీ లుక్ లేదండి.
మ్యాన్లీగా లేదు. కొంచెం ఇది దాన్ని ఏమంటారో లాలిత్యం, సౌందర్యం అలా ఉంది. దయచేసి మార్చుకోండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చూడలేకపోతున్నాం. వచ్చాడు అమర్నాథ్, వచ్చాడండి మంత్రి అమర్నాథ్. బే మోడీ అమ్మ. రోజా గారిది వేరే వీడియో ఉందా చూపిస్తాను. పాపం వీళ్ళు తప్పేం లేదండి, ఎందుకంటే వాళ్ళకి చైనాకి ఏం పని ఇవ్వలేదు జగన్ గారు. వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళకి బాధ్యతలు లేవు, జస్ట్ పేరు వెనకాతల మంత్రి ఎమ్మెల్యే అవి మాత్రం ఉంటాయి. మరి వాళ్ళ టైం అంతా ఎలా స్పెండ్ చేస్తారు, టైం ఎలా, వాళ్ళ టైంపాస్ ఎలాగవుతుంది? కాబట్టి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. అయ్యా ఏమంటే ఒక వీడియో చూపిస్తాను, కాసేపు కామెడీగా నవ్వుకోండి రండి. మా రోజా గారిది ఒక వీడియో ఉంది, ఆ వీడియో కూడా మీరు అందరూ చూసి తీరాల్సిందే. అసలు ఈ భారతదేశంలోనే ఇంత పెర్ఫార్మెన్స్, ఇంత టాలెంట్ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులకి ఏ రాష్ట్రంలో లేరండి. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటే ఎమ్మెల్యేలు ఎక్కడ కనపడరు మనకి ఈ దేశంలో ప్రపంచంలోనే కనపడరు. ఆ అదృష్టం మన రాష్ట్రానికే దక్కింది. బాబు అట్లే అట్లే మగలబ్బా అమ్మాట కెమెరా కట్టొచ్చేస్తాడండి. అండి ఇప్పటిదాకా ఎవరన్నా రాజేష్ గారు మీకు నచ్చిన ఒక ఫిమేల్ యాక్టర్ పేరు చెప్పండి అంటే నేను అనసూయ గారి పేరు చెప్పేవాడినండి. అనసూయ గారి ఫ్యాన్ నేను. కానీ ఈ రోజు నుంచి నేను మా రోజా గారి ఫ్యాన్ అయ్యానండి. అసలు ఆవిడలో ఆ డ్యాన్స్లో ఉన్న గ్రేస్ కానీ, ఆ స్టెప్లు వేసే విధానం కానీ, జస్ట్ 2 స్టెప్లు వేసి వెళ్ళిపోద్ది అనుకున్నాను. కానీ పాట అంతా కూడా కమిట్మెంట్తో వేసిన విధానం అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాం సార్. నిజంగా అంటే ఓ రాజకీయంగా పార్టీగా చూస్తే ఆవిడని మేము విమర్శించవచ్చు విధానాలని. కానీ ఆవిడ ఒక మంత్రి అయినా ఆవిడకి మరి సరైన బాధ్యతలు ఇవ్వకపోతే మరి ఆవిడ ఏం చేయాలి? ఏదో అలాంటి యాక్టివిటీస్లో పాల్గొనాలి. కానీ డ్యాన్స్కి మాత్రం ఫిదా అయిపోయామండి మేడం గారు. మేము మంత్రి గారు మీలా ఇంత బాగా ఇంత టాలెంట్ ఉన్న మంత్రి గారు ఈ రాష్ట్రానికి దొరకటం చాలా ఆనందపడుతున్నాం. అర్జెంటుగా రోజా గారు అభిమాన సంఘం కూడా ఒకటి స్థాపించి ఆ సంఘానికి నేనే ప్రెసిడెంట్గా ఉండాలని అనుకుంటున్నానండి. మీరు అందరూ ఏమంటారు సార్? ఓకేనండి? ఓకే అయితే చప్పట్లు కొట్టి మీ అభిప్రాయం నాకు తెలియజేయండి సార్. చాలా సూపర్ అండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. ఈయన వైకాపా ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైజాగ్ ఎంపీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారండి వైసీపీలో.
కాళ్ళు ఇలా క్రాస్ చేస్తున్నాడు ఏంటి అమ్మాయిలాగా భరత్ గారు? అది ఆ క్యాట్ వాక్ లేడీస్, అది ఇలా ఒక కాలు ఇలా వేసి ఇలా ఇలా క్రాస్ చేసుకొని నడుస్తారు లేడీస్. మగోడు అంటే స్ట్రైట్గా నడాలండి, సింహంలా నడాలి. ఇదేంటిది క్రాస్ చేసుకుంటూ అమ్మాయిలా నడుతున్నారు ఏంటి? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తున్నారా? ఎక్కడ? పార్లమెంట్ దగ్గర. మళ్ళీ అక్కడెక్కడ కాదు, పార్లమెంట్ భవనం ముందు ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేసుకుంటున్నారు ఒక ఎంపీ గారు. ఇంకొక ఎంపీ గారేమో రికార్డింగ్ స్టేజ్ మీదకి ఎక్కేసి వాడి స్టైలే వేరు, మంచి మంచి స్టెప్లు వేస్తున్నాడు. ఇంకొక ఆయన మంత్రి గారు, ఈయన పెర్ఫార్మెన్స్ కూడా మామూలుగా ఉండదు. భరత్ గారు మ్యాన్లీ లుక్ లేదండి, మ్యాన్లీగా లేదు. కొంచెం ఇది దాన్ని ఏమంటారో లాలిత్యం, సౌందర్యం అలా ఉంది. దయచేసి మార్చుకోండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, చూడలేకపోతున్నాం. వచ్చాడు అమర్నాథ్, వచ్చాడండి మంత్రి అమర్నాథ్. బే మోడీ అమ్మ. రోజా గారిది వేరే వీడియో ఉందా, చూపిస్తాను. పాపం వీళ్ళు తప్పేం లేదండి, ఎందుకంటే వాళ్ళకి చైనాకి ఏం పని ఇవ్వలేదు జగన్ గారు. వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళకి బాధ్యతలు లేవు, జస్ట్ పేరు వెనకాతల మంత్రి ఎమ్మెల్యే అవి మాత్రం ఉంటాయి. మరి వాళ్ళ టైం అంతా ఎలా స్పెండ్ చేస్తారు? టైం ఎలా, అలా టైంపాస్ ఎలాగవుతుంది? కాబట్టి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా ఉంటున్నారు. అయ్యా